స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 4 ఎపిసోడ్స్తో 4 hours 40 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు ఈ సిరీస్ 4 సీజన్స్గా రావడం జరిగింది. ఇది దానికి కంటిన్యూస్గా 5వ సీజన్ రావడం అనేది జరిగిందండి. ఈ సిరీస్ గనక మీకు అర్థం కావాలంటే ఇప్పటివరకు వచ్చిన 4 సీజన్స్ని మీరు చూసినట్లయితే ఈ సిరీస్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ని మీరు చూడనట్లయితే ఈ సిరీస్ మీకు అర్థం కాదు. కనీసం రీక్యాప్ అయినా ఒకసారి చూస్తే ఈ సిరీస్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 బేసిక్ లైన్ వచ్చేసరికి వాగ్నా అనే విలన్ పిల్లలను ఎందుకు తీసుకెళ్తున్నాడు, మరియు పిల్లలను తీసుకెళ్ళాక ఏం చేస్తున్నాడు, కేవలం పిల్లలు మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నాడు, వాగ్నాను మన హీరోలు ఎలా ఎదుర్కొన్నారు, మరియు వాగ్నా నుండి పిల్లలను రక్షించగలిగారా లేదా అనే విషయాన్ని మీకు ఈ సీజన్ 5లో తెలియడం జరుగుతుంది. ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా? ఎపిసోడ్ 1లో 43 minutes దగ్గర ఒక కిస్ సీన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఆ సీన్ని మీరు స్కిప్ చేసినట్లయితే మిగతా 4 ఎపిసోడ్స్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ఈ సిరీస్లో విజువల్గా చాలా బాగా తీయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ మరియు 4th ఎపిసోడ్ అనేది చాలా బాగుందండి. సెకండ్ మరియు థర్డ్ ఎపిసోడ్స్ మాత్రం కొంచెం స్లోగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సిరీస్ ఎవరికి నచ్చుతుందంటే ఫస్ట్ సీజన్ నుండి 4th సీజన్ వరకు ఎవరైతే ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్లకు ఈ సిరీస్ అనేది బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ సిరీస్ అనేది అంత అర్థం కాదండి. దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళకి అంత ఈజీగా ఐడెంటిఫై కాదు. సో వాళ్ళకి అర్థం కావాలంటే ఒక్కసారి ఈ సిరీస్ రీక్యాప్ అయినా ఒకసారి చూడండి, తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫైనల్గా రేటింగ్, ఇది నా ఓన్ ఒపీనియన్ మాత్రమేనండి. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.